రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అసలు బోర్ కొట్టించదు. సో అందరికీ ఉన్న ఒపీనియన్ అది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అండ్ లవ్ సీన్స్తో పాటు ప్రకాష్ రాజ్ గారిది మీది కాంబినేషన్ హిలేరియస్గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీ ర్యాపో ఈ సినిమాలో సో ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. బికాజ్ మీరు భాస్కర్ గారి సినిమాలన్నీ నాకు తెలిసి ఈ సినిమాలో మీరు మిస్ చేయని భాస్కర్ గారి సిగ్నేచర్ ఏముంటుంది అంటే ప్రతి సినిమాలో కూడా హీరోకి అండ్ ఇంకొక క్యారెక్టర్కి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ సైకలాజికలీ థింకింగ్ ఫిలసాఫికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈ సినిమాలో కూడా మీరు మిస్ చేయరు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ తోటి. అండ్ లైక్ ఐ సెడ్ అగైన్, ఐడియా ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎప్పుడైనా. సో ఐడియా డిజైన్ చేసిన తర్వాత సీక్వెన్సెస్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అని వస్తాయండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సార్, మీతో పనిచేసిన డైరెక్టర్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్సే. రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు. వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏం ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా? అది యాక్సిడెంట్గా జరుగుతాయండి. ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ఉంటుంది, నాకైతే ప్లాన్ ఉంది. వాళ్ళకు ఉండాలి కదా. మీరు ఇటు సినిమా రెండు మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది. అంతేనా? ఎవరితో అనుకోండి అంటే మ్యాచ్? అందరు ముగ్గురు, అందరితోటి ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ డైరెక్టర్తో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఎవరినో ఒకరిద్దరు మిస్ అవ్వచ్చు. అలాగే టాప్ హీరోలు అందరితో చేశాను. అలాగే మళ్ళీ ఏదైనా అనుకోకుండా కుదిరితే చెయ్యాలని. ప్రొడ్యూసర్గా బిజీగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు కదా. ప్రొడ్యూసర్గా నేను బిజీగా లేను. ఆల్మోస్ట్ ఇదంతా మా అబ్బాయి చూస్తుంది. నేను అక్కడ ఉన్న వెనకాల నుండి చూసుకుంటున్నది అంత. బయట బ్యానర్ పైన అయితే మీ పేరే ఉంటుంది కదా సార్. తీయమంటే తీయట్లేదు. ఆడ వేరేసుకోమంటే వేసుకుంటలేదు. జాక్ ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అందరూ 100 crore క్లబ్లో ఉంటున్నారు. మరి ఈ సినిమా ద్వారా 1000 crores చేయించాము, చూద్దాం. 1000 crores ఏమో ఏం చెప్తాను, ఎవరో తెలుస్తుంది, మనకు తెలియదు కదా. రేపు మీరే చెప్తారు. ఏంటి సార్ సిద్ధు గారు? ఇంకొక వచ్చిన ఏంటంటే సార్, మీ అందరిలో జాక్ కూడా అంటున్నారు, చెప్పారు కదా మా డైరెక్టరు. ఆ జాక్ కూడా ఒక ఇది పెట్టారు మా ఆఫీసులో. మొన్న మధ్య న్యూస్ ఎక్కడ వచ్చింది ఒకటి, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు, మనం అందరం కొమ్ము ముందే పెడదాం. అది గుర్తుపెట్టుకోండి. సిద్ధు గారి ఎనర్జీ కంటే ప్రసాద్ గారి ఎనర్జీ బాగుంది. అంటే ఈ మధ్యన ప్రొడ్యూసర్ బాగా ఎనర్జీ ఉన్నట్టు కనపడుతున్నారు. సరే మేము కూడా అవ్వలేమో అని ట్రై చేస్తున్నాం. అందరూ మ్యాచ్ చేయాలి. సార్ మార్నింగ్ ఏం తిన్నారు సార్? అసలు జాక్, ఓజీ జాక్. సిద్ధు గారు హాయ్ అండి. హాయ్ హాయ్. ఒక్క సెకండ్ పాప